హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెడంలోని మరొక దేవాలయాన్ని నేను చూపించబోతున్నాను. ఇది వచ్చేసి శ్రీ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది చుట్టుపక్కల ప్రాంతం, ఇదంతా సరౌండింగ్స్ ఏరియా. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రన్స్ అవుతాం. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్ 400 మీటర్ల దూరం ఉంటుంది. 400 మీటర్స్ లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. స్టార్టింగ్లోనే మనకి గోపురం దాటంగానే ధ్వజస్తంభం. ఇది పెడంలోని చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల ప్రాంతం. ఈ టెంపుల్ కూడా చాలా విస్తారంగా స్థలం ఉంటుంది, పీస్ఫుల్ ప్లేస్. ఈ లోపల సైడ్ గోపురం, ధ్వజస్తంభం. ఇది ఎంట్రన్స్ ఆలయానికి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చుట్టుపక్కల ప్రాంతం అంతా. ఈరోజు టెంపుల్లో ఏవో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి మంత్రాలు కూడా మీకు వినిపిస్తున్నట్లున్నాయి కదా. ఇది ఈ సైడ్ నుంచి పైన ఆలయం, పైన ఉప ఆలయాలు, ఉపదేవతలు కూడా ఉన్నారు. ఈ ఏరియాలో వచ్చేసి పక్కన చిన్నపాటి గార్డెన్ కూడా ఉంది. కొబ్బరికాయలు కొట్టు స్థలం ఇది. ఇక్కడ హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసుకునే ప్లేస్. ఇదంతా కూడా గార్డెన్ ప్రాంతం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గార్డెన్ ఏరియా. ఈ ఆలయానికి పైన వచ్చేసి ఉపదేవతలు ఉన్నారు. బట్ ఏంటంటే కొంచెం చాలా రకాల దేవతలు ఉన్నారు పైన, దేవతామూర్తులు. పైన కొంచెం బ్లర్డ్గా రావచ్చు వీడియో, నో ప్రాబ్లం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉపదేవతల విగ్రహాలు మొత్తం పైన చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాగేంద్ర స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ ఆలయంలో కూడా 2 టైమ్స్ 3 ఆలయ గోపురాలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు, పూజలు బాగా చేస్తారు. ఇక్కడ బాగా చేస్తారు. బట్ ఈ ఆలయం ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం అనుకుంటే పూజారులు కూడా కొంచెం అంటే హిస్టరీ అంతగా ఎప్పుడో రాసిన హిస్టరీ, దీని గురించి ఇంకా పాత చరిత్ర చాలా ఉందన్నారు. బట్ ఇది ఈ హిస్టరీ గురించి ఎక్కడో చోట నేను తెలుసుకుని మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ప్రజెంట్ అయితే ఆలయం ప్రాంగణ ప్రాంతం మొత్తం కూడా చూపిస్తాను, చూడండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్యాక్ సైడ్. ఈ ఏరియాలో కూడా ఒక వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టుకు కూడా చాలా చరిత్ర ఉంది. ఇక్కడ జపం కానీ, జ్ఞానం కానీ, యోగా కానీ చేసుకుంటూ ఉంటారు. ఇది పరిసరాల ప్రాంతం. చూసారా ఫ్రెండ్స్, చాలా విశాలంగా, సువిశాలంగా ఉంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇది ఆలయం బ్యాక్ సైడ్. పైన శివుని విగ్రహాలు, రకరకాల విగ్రహాలు ఉన్నాయి పైన ప్రాంతం. ఇటు పక్కన చూడండి ఫ్రెండ్స్, పురాతన విగ్రహాలు. ఈ ఆర్కిటెక్చర్ కూడా బాగా చేశారు. ఇది నాకు తెలిసి కొన్ని వేల సంవత్సరాలే టెంపుల్. ఇది పురాతనమైన టెంపుల్. ఈ సైడ్ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ చాలా వరకు ప్రతి మంగళవారం కూడా పూజలు బాగా చేస్తూ ఉంటారు. పైన చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి సాధనం ఒంటె, పైన వానరులు విగ్రహాలు. ఇటు పక్కకు వచ్చేసరికి ఇక్కడ యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, హోమాలు, టోటల్గా అన్నీ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్లో ఏదో ఒక పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ హోమం ప్లేస్. ఆంజనేయ స్వామిది గుడిది లెఫ్ట్ సైడ్ పెయింటింగ్స్ మరియు ఈ విగ్రహాలను కానీ, ఆర్కిటెక్చర్ కానీ బాగా చేశారు. ఇది చాలా బాగుంది ఈ టెంపుల్. తర్వాత ఇటువైపు ఏమైనా మ్యారేజెస్ కానీ, భోజనాలు కానీ, ఇక జరిగిన ప్రతి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది ఒక మండపం, భక్తి మండపం. ఈ ఏరియాలో పూజా కార్యక్రమాలు కానీ, మ్యారేజెస్, తర్వాత అన్న సమారాధనలు అన్నీ ఇక్కడ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. స్వామివారికి పూజా కార్యక్రమాలు భారీ ఎత్తున చేయాల్సినవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ మండపంలో. ఆంజనేయ స్వామిది ఫ్రంట్ సైడ్ నుంచి టెంపుల్. పైన
అమ్మవారిది విగ్రహం. ఈ పక్కన వచ్చేసి ఆలయాలు ఉపదేవతలు అందరూ ఉన్నారు. ఏదైనా కార్యక్రమాలు జరిగితే రాయడానికి బోర్డు. ఈ పైన మొత్తం కూడా ఉపదేవతలు మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. పైన చాలా బాగున్నాయి. విఘ్నేశ్వరుడిది, లక్ష్మీదేవిది, దుర్గామాతది, టోటల్గా A to Z ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? టెంపుల్ మట్టికి చాలా బాగుంది. ఇక్కడ శ్యామలమ్మ దేవిది ఎప్పుడైనా ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బాగా చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే మీకు నచ్చింది కదా. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెడన బస్టాండ్ స్టేషన్ నుంచి సుమారుగా వచ్చేసి 400 మీటర్ల దూరంలో ఉంటుంది. మనకి బంటిమిల్ రోడ్ సెంటర్ దాటితే ఈ టర్నింగ్ పాయింట్ తిరిగితే అక్కడ నుంచి మనకి దగ్గరే ఈ టెంపుల్ని చేరుకోవాలనుకుంటే, మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే తప్పకుండా రండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఉంటాను. థ్యాంక్ యూ.